ఇంటి యజమానికి కేసులు గాని ఏది గాని ఆరోగ్యరీత్యా గాని యాక్సిడెంట్లు గాని ప్రభావం అవుతుంది. పశ్చిమ రోడ్డు మెదక్ డిస్టిక్ రామాయణపేట వెంకటేశం అబ్బాయి వెంకటేశం ఇల్లు కట్టి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుందా? 2022లో ఇల్లు కట్టి 3 ఏళ్ళు అవుతుంది. రండి ఇదే ఇక్కడ ఏమైందంటే పరిస్థితి ఇదే. ఇక్కడ పశ్చిమలో 3 ఫీట్లు గల్లి ఇచ్చాడు పరమట, ఈ తూర్పులో 1.5 ఫీట్ గల్లి ఇచ్చాడు. పరమట కన్నా తూర్పులో ఎక్కువ ఉండాలి, కనీసం ఒక 3 ఇంచులో 4 ఇంచులో 6 ఇంచులు లేదు. అక్కడ 3 ఫీట్లు ఉన్నాయి, ఇక్కడ 3 ఫీట్లు సమానంగా ఉన్న ఉంటుంది. కాబట్టి అక్కడ ఇంజనీర్ ఏం చేసిండంటే లోపల కిచెన్ రావడానికి బెడ్రూమ్లు కుదరటానికి ఈ అన్ని చేసి కిచెన్ మొత్తం ఆగ్ని పెంచేటట్టు కట్టి ఇటు తూర్పు మొత్తం ప్యాక్ చేసి కట్టేసిండు ఇల్లుని. అక్కడ ఇంజనీర్ ప్లాన్ ఎట్లా ఇచ్చిండంటే పరమట కన్నా తూర్పు తక్కువ చేసి ఆగ్నేయంలో వంటశాల వచ్చేటట్టు పూజ గది వచ్చేటట్టు పెద్దగా చేసిండు. చేసి మళ్ళీ ఈశానం కట్ చేసేసి రూమ్ ఇచ్చిండు. ఇది ఈశానం వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ ఈశానం ఎక్కువ ఉంది కదా స్థలం అని అనుకుంటారు. ఇది పిల్లర్ కన్స్ట్రక్షన్, ఇది లెక్క. ఇదే పిల్లర్ ఈ లైన్ రావాలి కంటిన్యూగా వస్తే అప్పుడు చాలా బాగుంటుండే. ఆ పరిస్థితి ప్రకారము ఉత్తరం గల్లీ ఉంది, ఓకే విజయ్ ఉత్తరం 5 ఫీట్ గల్లి ఇచ్చిండు. ఇది ఒకటి బాగుంది ఇల్లుకు సేపు, తూర్పు మాత్రం క్లోజ్ చేసేసిండు. ఇక్కడ ఏమైందంటే మళ్ళీ ఈ ఉత్తరము సౌత్ కి ఉత్తర వాయుంలో లిఫ్ట్ అనుకుంటారు వీళ్ళు, నైరుతిలో లిఫ్ట్ ఉంది. ఇది నైరుతిలో లిఫ్ట్ ఇచ్చి ఓలు ఇచ్చిరు. దీంతోనే ఇంటి యజమానికి కేసులు గాని ఏది గాని ఆరోగ్యరీత్యా గాని యాక్సిడెంట్లు గాని ప్రభావం అవుతుంది. దీంతో ఇది వచ్చి 2.5-3 సంవత్సరాలు అవుతుంది. ఇబ్బందులు పాల్గొన్నారు. ఏ బిజినెస్ గాని ఏది గాని బాగా ఇబ్బందులు ఉన్నాయి. మెట్లు సరే పాట్లో ఉండొచ్చు, ఉండని మనం అంటలేము. ఇక్కడ ఏంటంటే పశ్చిమ సౌత్ కి నైరుతులు అవుతాయి కాబట్టి మెట్లు ఉండొచ్చు. మెట్లకి పక్కకు మాత్రం లిఫ్ట్ ఉండటానికి లేదు. ఉండొచ్చు లిఫ్ట్, కానీ ఓలు ఉండదు, కింద మెట్టు ఉండాలి. దానికి హైట్ ఉండి దాని మీద మెట్టేసుకుని ఎక్కాలి. ఓలు ఉండొద్దు, మెట్టేసుకోవాలి హైట్ కి. ఇది ఇంటికి పెద్ద ఆయన ఉంటాడు, కింద తమ్ముడు ఉంటాడు. వీళ్ళు 3 అన్నదమ్ముళ్ళు, మధ్యలో నడిపాయన ఉంటాడు. ఇది పెద్ద ఆయన. ఇది ఏమవుతుందంటే ఈ తూర్పు ఈశాన్యం కన్నా ఆగ్నేయం పెరుక్కుంటూ పోయింది. గల్లీ ప్యాక్ చేసి కట్టేసి దీని లెవెల్లో రావాలి. ఇది నీకు అట్లా కనిపించాలంటే ఇగో ఇట్లా చూడండి, వద్దులే అడు దిద్దాను. ఇగో ఈ లైన్ లో రావాలి. అది ఏమైంది తూర్పు ఆగ్నేయం ఎక్కిచ్చేసి కిచెన్ కట్టేసింది. అయినా దీన్ని ఎంత చేసినా కూడా ఏమొద్దంటే బెడ్రూమ్ ఉండొచ్చు, మంచం సరే ఈస్ట్ డోర్ కి పశ్చిమని పెట్టిర్రు, కానీ ఫస్ట్ ఈస్ట్ నార్త్ నడిచినాకనే పశ్చిమ. నువ్వు డైరెక్ట్ ఏదో పరమట రోడ్డు ఉందని పరమటని కాదు, పరమట రోడ్డు ఉన్నా తూర్పు డోర్ ఉండాలా, తూర్పు ఉత్తరం ఈ పక్క ఉండాలా అవి 2 ఉండాలా, ఆ 2 నడవాలా. మేజర్ అయ్యి అది అపోజిటే అవి మేజర్ అట్లా. ఈ బెడ్రూమ్ ది నైరుతుల బెడ్రూమ్ ఇది. మంచం అనేది ఈస్ట్ నార్త్ పండుకుంటారు కాబట్టి సౌత్ అలా పెట్టి నార్త్ కాలు పెట్టమని, సౌత్ అలా పెట్టేసి నార్త్ కాళ్ళు పెట్టి పండుకోమని మంచం. ఒకటే ఇట్లా చేసుకోండి. కానీ ఎంత చేసినా ఇది ఏమవుతుందంటే ఈ పోర్షన్ వాళ్ళకి ఉత్తరంలో ఇంకొక తమ్ముడు అవుతుంది. తమ్ముడై స్లాబ్ జాయింట్ ఉంది. ఎంత చేసినా బరకత్ రాదు. ఇల్లు ఎంత చేసినా మనం ఏది చేయాలన్నా కూడా సెట్ కాదు. దీన్ని సపరేట్ కావాలంటే దీని స్లాబ్ దీనికే ఉండాలి, దానికి అటాచ్మెంట్ ఉండదు. దీని స్లాబ్ దీనికే, ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్, ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్, దీని లైన్ లో దీని గేటే, దాని లైన్ లో దానికి. కమాండ్ గా ఏమైంది అంటే 3 స్థానాల్లో కూర్చున్నారు. 3 స్థానాల్లో ఏం కూర్చున్నారు? నడిపాయనేమో ఉత్తర వాయుంలో కూర్చున్నాడు, పెద్ద ఆయన నైరుతిలో కూర్చుండు, కింద తమ్ముడు కూర్చున్నాడు. 3 పార్ట్లో ఉన్నారు. ఇది కావాలనుకుంటే ఫస్ట్ ఏంటంటే తూర్పులోనే మనం పరమట కన్నా గల్లీ పెట్టి తూర్పు ఎక్కువ ఉంచి కింద మీద పిల్లర్లుగా వేసుకుని చేసుకుంటే బాగుంటుంది. ఏ బిజినెస్ చేసినా ఏది చేసినా వ్యాపారం రూపంలో కూడా ఇబ్బందులు పడుతారు. ఇంట్లో కూడా లేడీస్ కూడా ఆవేశంతో చిన్నదానికి పెద్దదానికి కూడా లొల్లు పెట్టుకునే పరిస్థితి ఉంది. ఇట్లా ఏదైనా గాని ఇబ్బందుల్లో బాగున్నారు వీళ్ళు. ఒకప్పుడు ఆడ సొంత ఇల్లు ఉందా, కిరాయికున్నారా, ఆడ బాగున్నారు. ఇల్లు కట్టుకొని వచ్చి ఈ ఇంట్లో ఒక 2.5-3 కోట్లు ఖర్చు పెట్టి కట్టినరు. కట్టినా దీంట్లో ఇబ్బందులు పడుతున్నారు, బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది పరిస్థితి. ఈ ఇల్లు పరిస్థితి ఎట్లుంది? అంత ముందు బాగున్నావు కానీ ఇల్లు పైసలు పెట్టి కట్టుకున్నాక ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడికి వచ్చినాక ఇబ్బంది పడుతున్నారు. ఏ వ్యాపారం రూపం ఇబ్బంది పడుతున్నారు. చిన్నది పెద్దది కూడా పోంగా మనకి ఏదో కేసులు కూడా వస్తుంటారు.